రాష్ట్రపతి పాలన కావాలని జగన్ మొన్న ఢిల్లీలో ధర్నా చేశారు కదా, దానిపై మీ స్పందన ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఒకటే తెలుసు, దోచుకోవడం దాచుకోవటం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పాపం ఓడిపోతే ఏం చేయాలో అర్థం కాక కొంచెం మెంటల్ షాక్ వచ్చింది జగన్కి. 2019 నుంచి 24 వరకు ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద, ప్రతి ఒక్కళ్ళ మీద దాడులు చేశారు. ఎంతమంది చంపేశారండి? అనంతబాబు అన్న అతను ఒక ఎస్సీ అతన్ని డోర్ డెలివరీ చేశాడు. మాస్కుల కోసం డాక్టర్ సుధాకర్ గారు ఆయన మాస్కుల కోసం ప్రశ్నించిన దానికి నడి రోడ్డు మీద ఒక దొంగను కొట్టినట్టు 2 కాళ్ళు చేతులు కట్టేసి నడి రోడ్డు మీద కొట్టారు. ఆయన ప్రాణం పోవడానికి కారణం ఈ వైసీపీ ప్రభుత్వం కాదా, గత ప్రభుత్వం కాదా? స్వార్థంతో అతను రోడ్డు మీద కొట్టి ఆయన చావుకు కారణమయ్యారు. ఎవరండి? ఎంతమంది చంపారండి? 999 మర్డర్లు చేశారు. అసలు ఇది వాళ్ళ పర్సనల్ గా వాళ్ళేదో కక్షపూర్తిగా చచ్చిపోతే ఈ రోజు టీడీపీ ప్రభుత్వం వచ్చింది, మర్డర్ జరిగినట్టు. చంద్రబాబు గారు ఒకటే చెప్పారు, కార్యకర్తలు చెప్తున్నారు, నాయకులు కూడా చెప్తున్నారు, ఎవరు గొడవలకు వెళ్ళబాకండి, సామరస్యంగా ఉండండి. ప్రజలు వైసీపీ వాళ్ళకి బుద్ధి చెప్పారు. వీళ్ళని బంగాళా